మన దగ్గర ఉన్న ఫిజికల్ ట్రైనింగ్ బ్యాచ్లో ఏపీ ఈవెంట్స్ బ్యాచ్ ఇప్పుడు వీళ్ళు ఉన్నది. ఓకేనా, వీళ్ళని కవర్ చేయ ఒకసారి. ఓకే, రైట్, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తమ్ముని పేరు సతీష్. ఇతను విజయవాడ నుంచి వచ్చిండు మన దగ్గరికి. ప్రాక్టీస్ నువ్వు ఏమనుకొని వచ్చావు తమ్ముడు? మన దగ్గర ప్రాక్టీస్ ఎలా ఉంది? నువ్వు నా దగ్గరికి రావడానికి ఎవరైనా రిఫర్ చేశారా, లేదంటే నువ్వు సెల్ఫ్ వచ్చావా అనేది చెప్పు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సతీష్ నాయక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. అంతకుముందు ఎస్ఐ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని ఇక్కడ. అలాంటి టైంలో ఇక్కడ అన్న వేరే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసి కానిస్టేబుల్కి వద్దామని అన్న దగ్గరికి వచ్చాను. అంటే అప్పుడు అన్న సక్సెస్ పర్సెంటేజ్ కొంచెం బాగుంది అని నేను కూడా. ఓకే, నువ్వు ఇప్పుడు లాస్ట్ సారి ఎస్ఐ ఈవెంట్స్ సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకున్నా అని అంటున్నావు. ఇప్పుడు అది చూసి లాస్ట్ సారి మిస్ అయినందుకు నా దగ్గరికి ప్రాక్టీస్ కోసం వచ్చిన అంటున్నావు. అప్పటికి ఇప్పుడు ఏమైనా నీకు బెటర్ అనిపిస్తుందా? 1600 మీటర్స్లో అయినా, లాంగ్ జంప్లో అయినా, 100 మీటర్స్లో అయినా, ఓకేనా? నీకు ఈ ట్రైనింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అప్పుడు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉందన్న. అప్పుడు ఇండివిజువల్గా చేసుకునేటప్పుడు చాలా ఆయాసం రావడము, అంటే ఎలా రన్ చేయాలో తెలియకపోవడము, సరైన వార్మప్స్ కానీ స్ట్రెచ్చింగ్ కానీ చేయకపోవడము, దానివల్ల పెయిన్స్ రావడం వల్ల అనేది జరిగేది. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంతకుముందు అయితే నేను ఒక 4 రౌండ్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ఈజీగా ఒక 6-7 రౌండ్స్ చేస్తున్నాను వితౌట్ ఎలాంటి ప్రెజర్, టెన్షన్ లేకుండా. నాకు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది చాలా 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 ఇంప్రూవ్ జరిగింది. లాంగ్ జంప్ 100 మీటర్స్లో కూడా నా బెస్ట్ ఇవ్వడం జరుగుతుందన్న మీ కోచింగ్ వల్ల. ఓకే, నీకు ఇప్పుడు ఇవన్నీ బెస్ట్ అంటున్నావు కదా, ఇవన్నీ బెస్ట్ చేయడానికి వర్కౌట్ అనేది ఎంత ఇంపార్టెంటో నీకు తెలిసిందా? వర్కౌట్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసాం, స్పీడ్ ట్రైనింగ్ చేసాం, హిల్ ట్రైనింగ్ చేసాం, ఇవన్నీ చేసాం కదా. కాబట్టి వీటన్నిటి వల్లనే నువ్వు బెస్ట్ చేయడానికి. అవునన్నా, దీనివల్ల నేను చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇవి లేకపోతే నేను ఇంకా ఎస్ఐ అప్పుడు ఎలా ఎలా అయితే ఇబ్బంది పడేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడేవాడిని. సో మీ దగ్గర రావడం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇప్పటి వరకు అయితే 100% మన దగ్గరకు వచ్చిన వాళ్ళు 100% ఈవెంట్స్లో అయితే సక్సెస్ అవుతారు. కానీ ఇప్పుడు ఫర్దర్ నోటిఫికేషన్ తెలంగాణలో అయినా, ఏపీలో అయినా కానీ ఇప్పుడు ఇప్పటి నుంచే లాస్ట్ సారి బార్డర్లో 1 మార్క్స్, 2 మార్క్స్, 5 మార్క్స్ అట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. గ్రౌండ్ స్కోరు ఎక్కువ లేని వాళ్ళు 100% ఇప్పటి నుంచే మార్నింగ్ సెషన్ ఓన్లీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అట్లా గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? మీరు ఎక్కడున్నా సరే, నా దగ్గరనే కాదు, మీరు ఇండివిజువల్గా చేసుకున్న ఏం లేదు, ఊర్లలో చేసుకున్న ఏం లేదు, ఎక్కడున్నా ఏం లేదు. 100% మీకు సివిల్ జాబ్ మిస్ అయిపోయిందంటే 100% ఏఆర్ కానిస్టేబుల్, లేదంటే ఏఆర్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, లేదంటే ఎస్పీఎఫ్ఓ కానిస్టేబుల్లో ఏదో ఒక పోస్ట్ ఉంటుంది గ్రౌండ్ నుంచి 100% సపోర్ట్ చేసుకుంటే. అదే ఎస్ఐ అయితే 100% సివిల్ మిస్ అయిందనుకో, సివిల్ బార్డర్లో అటు ఇటుగా ఉంటే ఆర్ఎస్ఐ అనేది కన్ఫామ్గా పడుద్ది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకెవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే మేల్కొని, ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ అన్నారు, సంక్రాంతి అనేది అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ ఇప్పటి నుంచైనా కొద్దిగా నిద్రమబ్బు వదిలి స్టార్ట్ చేయండి. మీరు ఇప్పటి నుంచే ఫిజికల్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరందరూ 100%గా సక్సెస్ సాధించాలని